మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం అదే ప్రూరైటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ సమయంలో దురద లేవడం అన్నమాట. సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ప్రూరైటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో కామన్గా ఒక 100 ఉమెన్లో తీసుకున్నట్టయితే ఒక 20 to 30 ఉమెన్ కామన్గా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇచ్చింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ లేదా దురద అని అంటుంటాం. సో దీనిలో ఒక 2 టైప్స్ ఉంటుంది. ఫిజియోలాజిక్ ఉండొచ్చు, పాథలాజిక్ ఉండొచ్చు. అంటే కామన్గా కొన్ని ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల ఈ ఇచ్చింగ్ అనేది కొంతవరకు కామన్ ఉంటుంది. బట్ కొన్ని మెడికల్ కండిషన్స్లో కూడా మనకి ఇచ్చింగ్ అనేది ఏర్పడవచ్చు. సో నార్మల్ ఫిజియోలాజికల్ రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి గర్భసంచి పెరిగే కొద్దీ స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల స్కిన్ లోపల ఉన్న నర్వ్ ఫైబర్స్ అనేటివి సెన్సిటివ్ ఉంటాయి. దానివల్ల కూడా ఇచ్చింగ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సెకండ్ రీజన్స్ వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ఇమ్యునలాజికల్ మీడియేటర్స్ లైక్ ఇమ్యునోగ్లోబులిన్ ఈ అండ్ మాస్ట్ సెల్స్ ఇవన్నీ కూడా ప్రొడక్షన్లో ఆల్టర్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా ఇచ్చింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మనకి వాటర్ లాస్. కొన్ని కండిషన్లో కూడా స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల, మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గడం వల్ల అండ్ స్కిన్ ఎలాస్టిసిటీ అవ్వడం వల్ల కూడా ఇచ్చింగ్ అనేది ఏర్పడవచ్చు. సో ఎప్పుడు దీన్ని నార్మల్గా పరిగణించవచ్చు అంటే మైల్డ్ ఇచ్చింగ్. అంటే ఇచ్చింగ్ కొంచెం వరకే ఉంది, సివియర్గా లేదు, అంటే తన లైఫ్ తన డే టైం అంటే స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ చేయట్లేదు అన్నప్పుడు ఇట్ ఈస్ కామన్. అండ్ యూజువల్గా కూడా మనం ఇచ్చింగ్ అనేది పొట్ట మీద, చేళ్ళకి, కాళ్ళకి చూస్తూ ఉంటాం. అండ్ అదర్ కండిషన్స్ అంటే పాథలాజికల్ కండిషన్స్ ఏంటి అంటే యూజువల్గా మనకి కొలిలిథియాసిస్, ఇంట్రాహెపాటిక్ కొలిస్టాసిస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటారు, అటోపిక్ ఎరప్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ అదర్ మెడికల్ కండిషన్స్లో కూడా ఇచ్చింగ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ ఇంట్రాహెపాటిక్ కొలిస్టాసిస్ అంటే ఏంటి అంటే లివర్కి సంబంధించిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మనకి బాడీ లోపల అంటే ఫీమేల్ బాడీ లోపల బైల్ యాసిడ్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. ఈ బైల్ యాసిడ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా ఇచ్చింగ్ అనేది కామన్గా చూసుకోవచ్చు. సో ఎప్పుడు ట్రబుల్సమ్ అంటే ఎప్పుడు మీరు అలర్ట్ అవ్వాలి, ఎప్పుడు గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది అంటే ఇచ్చింగ్ అనేది చాలా సివియర్గా అవుతున్నప్పుడు అండ్ నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అండ్ అలాగే కూడా ఐస్ కానివ్వండి, యూరిన్ కానివ్వండి ఎల్లో కలర్గా మారిపోయినప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్. సో నార్మల్గా ఏంటి అంటే ఒకవేళ ఇన్ కేస్ మైల్డ్ ఇచ్చింగ్ ఉంది అనుకోండి, కొన్ని యూజువల్గా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అదేంటి అంటే స్కిన్ డ్రై అవ్వడం వల్ల కాబట్టి మనం స్కిన్ డ్రై అవ్వనివ్వకుండా మాయిశ్చర్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే కూడా కొన్ని లైక్ యాంటీ ఇచ్చింగ్ మెడిసిన్స్ అంటే యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ అనేటివి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ప్రాపర్ హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ కొంచెం హాట్ ఎన్విరాన్మెంట్లో ఉండకుండా కొంచెం కూల్ ఎన్విరాన్మెంట్లో ఉండేటట్టు మనం పేషెంట్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా వాళ్ళు లూజ్ క్లాత్స్ అంటే లూజ్ కాటన్ క్లాత్స్ అనేటివి వేర్ చేయమని చెప్పి అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేయడం వల్ల మనకి ఇచ్చింగ్ అనేది ఒకవేళ ఫిజియోలాజికల్గా అయినట్టయితే డెఫినెట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అలా కాకుండా ఏదైనా పాథలాజికల్ ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.